హాయ్ దివ్య. లాస్ట్ టైం మనం బేబీ క్రాప్ టాప్ అండ్ లెహెంగా పెట్టాం కదా, అసలు ఆ వీడియో అయితే షార్ట్ మామూలుగా రీచ్ అవ్వలేదు ఇన్స్టాలో అలాగే యూట్యూబ్లో కూడా. ఆ వీడియో బాగా రీచ్ అయింది, మన లాంగ్ వీడియో కూడా బాగా రీచ్ అయింది. సేమ్ డిజైన్లో మనం స్టిచ్ చేసిన ఇంకొక సెట్ ఉంది, దాని గురించి. ఆ ఇంకొక సెట్ ఎలా వచ్చిందో కూడా మనం చెప్పాలి కదా సత్య. మరి మనకి ఇన్స్టాలో మనల్ని ఫాలో అయ్యే ఒక కస్టమర్ సేమ్ అదే ప్యాటర్న్ లో అదే మోడల్ లో, కాకపోతే ఈ కస్టమర్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. అది మనం నెట్టెడ్ లో మేము చెప్పాం కదా, మీకు ఫ్యాబ్రిక్ ఏమనుకుంటారు ఏంటి అని చెప్తే చాలు మేము తీసుకునైనా చేస్తామని కదా మీకు చెప్పాము. అలాగే ఈ కస్టమర్ ఏంటంటే తను బేబీస్ బట్టి తీసుకున్నారనమాట. మనం కుట్టింది ఇంకోటి ఏంటో తెలుసా, చిన్న రోజుల బేబీ అనమాట. ఓకేనా, అయితే తను వచ్చేటప్పటికి చూడండి, ఫస్ట్ చిన్న పాపదే చూపిస్తాను నేను. చూడండి, చిన్న సేమ్ ప్యాటర్న్ మనం ఆ రోజు ఎలాగైతే కుట్టామో అదే ప్యాటర్న్ అనమాట. ఇలా రిబ్బన్ ఇచ్చాము, ఇదిగో చూసారా. ఈ రిబ్బన్ కూడా మనం కట్టుకోవటానికే గానీ ఇదిగో చూడండి, చాలా ఫ్యాబ్రిక్ వాళ్ళు బేబీస్ కంఫర్ట్ బట్టి తీసుకున్నారండి. ఇది వచ్చేసి చాలా స్మూత్ ఉంది, చిన్న హోల్ పెట్టారు. అవును, చిన్నది. ఇలా రిబ్బన్ ఇచ్చామన్నమాట. ఆ బేబీకి వచ్చేటప్పటికి కొంచెం గుచ్చుకోకుండా ఉండాలి కాబట్టి వాళ్ళు కస్టమర్ చాయిస్ అండి, మనం కాదు. కస్టమర్ తీసుకున్నారు కాబట్టి మనం ఇలా స్టిచ్ చేసాము. చూసారు కదా, ఇది వచ్చేటప్పటికి బాడీ పార్ట్. ఇదిగోండి లెహెంగా, ఇది చాలా స్మూత్ గా ఉందండి. క్లాత్ క్రష్డ్ అండి ఇది నిజంగా. కస్టమర్ వచ్చేటప్పటికి ఇద్దరికి తీసుకున్నారనమాట. చిన్న పాపకి, ఇద్దరు పాపలేనంట తనకి. ఇలా ఇంకోటి వచ్చేటప్పటికేమో ఎన్ని ఇయర్స్ సత్య, ఇది మన 5 ఇయర్స్. ఇది 5 ఇయర్స్ కుట్టామండి. ఇది మేము ఇదిగోండి, మీరు ఆ క్రష్ మోడల్ చూసారా, అసలు మన కిందకు వచ్చేసరికి భలేగా ఉంది. అసలు ఆ బ్లాక్ చార్లు వచ్చినాయి కదా, మంచి డిజైన్ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పైన పట్టి కానీ ఎలాస్టిక్ కానీ ఇవ్వలేదు. వాళ్ళు బేబీ కంఫర్ట్ కి నాడా పెట్టేసేమన్నారు, తాడు పెట్టేసేమన్నారు. సో అందుకని మేము ఎలాస్టిక్ లాంటిది ఏమి ఇవ్వలేదు, కంఫర్ట్ గా ఉంటదని. చిన్న బేబీకి కూడా ఇవ్వలేదండి, ఇవ్వలేదు కూడా ఎలాస్టిక్ ఇవ్వలేదు. ఎందుకంటే కొంచెం పెరుగుతా ఉంటారు కదండి బేబీ పిల్లలు, కాబట్టి ఇలా ఇది కూడా సజెషన్ బాగుంటది అనమాట. ఎందుకంటే ఎలాస్టిక్ కన్నా కూడా ఎలాస్టిక్ అని ఏంటంటే టైట్ అవుతుంది, బేబీ పొట్ట కొంచెం ఇదైనా చేసినా ఇది అవుతుంది కాబట్టి ఇది అనుకోండి. అయితే కట్టుకోలేరు, మనం ఉంటాం కాబట్టి క్యారీ చేస్తాం కాబట్టి మనం చేసుకోవచ్చు అనే మా ఫీలింగ్. ఇలా వచ్చేటప్పటికి ఇది క్రాప్ టాప్ అండి. ఇది 5 ఇయర్స్ బేబీస్, ఇది మంత్స్ బేబీ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి, పెద్ద పాపది కూడా మనం చూసారా 5 ఇయర్స్ బేబీకి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఇచ్చాము. ఇదిగోండి, క్లాత్ మాత్రం మనం లాస్ట్ వీడియోలో వచ్చి మనకి ఫ్యాన్సీ, ఇది వచ్చేసి చాలా కంఫర్ట్ వేర్ అండి, చాలా కంఫర్ట్ ఉంది. క్రష్ లో ఇలా కూడా ట్రై చేయొచ్చు, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఇది చాలా తక్కువలోనే అయిపోతుందండి. నెక్స్ట్ ఏంటంటే మనం బయట రెడీమేడ్ కొనుక్కున్న ఇంత కంఫర్ట్ ఉండదు. సేమ్ దీనే ప్యాటర్న్ లో దానికి అమౌంట్ అవుతుందండి, అదే రీచ్ అవుతున్నాం. కాకపోతే ఏంటంటే మన పిల్లలకి వచ్చేటప్పటికి మనం కంఫర్ట్ గానీ ఏదైనా సరే చాలా స్మూత్ గా ఉంటాయండి. ఇలాంటి మనకి సంతోషంలో గానీ రమాలో గానీ దొరుకుతున్నాయండి. షాపింగ్ వీడియోస్ కూడా పెడదాం దివ్య మనం. ఈసారి మేము అంటే మాకు మాక్సిమం వీలు అవ్వట్లేదండి, వెళ్ళటం రావటం, మేమే వెళ్ళటం మేమే రావటం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అయిపోవడం వల్ల వీడియోస్ చేయట్లేదండి. కొన్ని వీడియోస్ మొన్న కూడా ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొచ్చాము, బేబీకి క్రాప్ టాప్ ఒకటి చేసాము మేము ఆల్రెడీ. అది కూడా అర్జెంట్ గా డెలివరీలు ఇవ్వటంతో వల్ల మేము అది చేయలేకపోయాం వీడియోస్. కానీ అది కస్టమర్ చెప్పాము, ఈసారి మాకు తను చిన్న పాప ఏం కాదు, పెద్ద పాపే, మేము క్రాప్ టాప్ అది కుట్టాము తనకి కూడా. కానీ అది కోట్ స్టైల్లో కుట్టించామండి తనకి. తను ఏమనిందంటే, అక్క నేను రీల్స్ చేసి పెడతాను ఖచ్చితంగా, మీరు షేర్ చేయండి అక్క అనింది తను. నాకు తను సపోర్ట్ బాగానే చేస్తుందండి. తను ఒక్కసారి నేను అది కనుక్కొని నిజంగా అది వీడియో కూడా మేము పెడతామండి. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది ఖచ్చితంగా. కానీ అది క్రాప్ టాప్ సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. కానీ వీడియోస్ చేసే అవకాశం లేదండి, షార్ట్ వీడియో తీసాము, అది కూడా వదులుతామండి ఖచ్చితంగా. కానీ ఇలాంటివి ఎన్నైనా సరే మేము స్టిచ్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటామండి, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. అలాగే ఇంకొక వీడియో ఏంటంటే, నెక్స్ట్ రాబోయే వీడియో ఏంటంటే, మన ఇన్స్టాలో సత్య ఇన్స్టా ఐడి ఫాలో అయిన వాళ్ళు కూడా చాలా మంది నాకే కాల్స్ చేస్తున్నారండి. కొంతమంది మొన్న బెంగళూరు నుంచి 2 days బ్యాక్ కాల్ కూడా వచ్చింది నాకు. వాళ్ళు మ్యారేజ్ అంట, మేము పంపిస్తామండి, మీరు ఎలా చేసిస్తారు ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఎలా పార్సల్స్ ఎలా వస్తాయి ఏంటి అని కూడా మనల్ని అడుగుతున్నారండి. అది కూడా నేను తనతో డీటెయిల్ గా మాట్లాడాను. అది కూడా నెక్స్ట్ మనం తను పంపిస్తే ఖచ్చితంగా అది ఎలా పంపించారు, మనం ఎలా పంపిస్తున్నాము, మనం ఎలా స్టిచ్ చేస్తున్నామని కూడా అది కూడా నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో పంపిస్తానండి ఖచ్చితంగా. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ కొట్టండి, షేర్ చేసుకుంటున్నారు, ముందుకు వెళ్తున్న వీడియోస్ చాలా మంది రీచ్ అవుతుందండి నా వీడియోస్. నిజంగా చెప్తున్నాం కదా,
Subscribe చేయండి. ప్లీజ్ లైక్ కొట్టండి, బెల్ కొట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు అంటం రాదు, నిజంగా చెప్తున్నాను కదా. ప్లీజ్ అండి, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో మోడల్స్ మేము పెడతామని నిజంగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.